అందరికీ శరారతి, ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఖమ్మోళ్లతోని మీటింగ్ పెట్టి మాట్లాడండి కదా రేవంతాల సారు. ఇప్పుడు మైనారిటీలతోని కూడా సమావేశం అయ్యిండు సీఎం గారు. కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కళ్ళబడుతున్నాడట. కొత్తగా బాత్రూంలో జారిపడ్డప్పటి సంది ఉంటున్నాడా మెత్తగా. జూబ్లీహిల్స్ ప్రజలను చెయ్యి సర్కారు చెయ్యే చూస్తుందట బేజారు. చెయ్యికి ఓట్లేస్తే కాంగ్రెస్ సర్కారు ఇంటింటికి వంపుతుందట బుల్డోజరు. తెలంగాణ రాష్ట్రంలో అసలే బాగలేదట కొందరు మినిస్టర్ల పనితీరు. మంత్రుల పదవులు ఊడవీకే పని పెట్టుకున్నాడట రేవంతాలు సారు. తెలంగాణ ఐటీ మంత్రి పెద్ద కంపెనీల దగ్గర చూపెడుతుండట డాబు. డొనాల్డ్ కంపెనీని కొలాయించి పిచ్చిండట మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కుల సంఘాలు ఒకటేరుగా ఒకటి కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నాయట. ఓ దిక్కు షెయి పార్టీని ఎవ్వరు చేరదీస్తలేరు, కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా కాంతలేరని అటు కార్యకర్తల కాడ నుంచి ఇటు కమలం రిక్కల దాకా అందరూ అంటుంటే కుల సంఘాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నాయంటే చెప్తాపారి. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కంటి నిండా నిద్ర పోతున్నాడో పోతలేడో, కడుపు నిండా కూడు తింటున్నాడో లేడో గాని తెలంగాణ మొత్తం వానలు పడి ఐకేపీ సెంటర్ల కాడ పోసిన ఒడ్లు మొత్తం నానిపోతున్నా గాని మహిళలకిస్తామన్న 2500 రూపాయలు ఎప్పుడిస్తారని ఆడోళ్లు ఎత్తి పొడుస్తున్నా, గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెయ్యక ప్రజలను పరిశాన్ చేస్తుండ్రని పబ్లిక్ మొత్తుకుంటున్న 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ లీడర్లను ఊర్ల పొంట అడిగి కడిగేస్తున్నా గాని ఎవలేమనుకున్నా సరే నా పని నేను చేసుకుంటా పోతాని దినాం 20 గంటలు ఇరాము లేకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే పనిచేస్తున్నట్టున్నాడు. ఇజ్జత్కే సవాల్ అనుకుంటా షెయి పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గద్దె మీద కూర్చుని పెట్టేందుకు తాకతుకు మించి దండలాడుతుండట. కమ్మ సంఘం లీడర్లతోని మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కమ్మ కులానికి అమ్మ లెక్క తోడుగా ఉంటుంది, కాయసుగా చూసుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేస్తే మీకు షెయి పార్టీ చేదోడు వాదోడుగా ఉంటుందని కమ్మవారితోని సై అనిపించుకుంటే మైనార్టీలందరినీ మంచిగా కూసోబెట్టుకొని వాళ్ళ బాధలు మొత్తం కూడా అరుచుకున్నాడట. మీకు మా షెయి పార్టీ అండగుంటుంది, మీ బాధలు మొత్తం వాపుతుంది, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి కాకుండా మా షెయి పార్టీకే ఓట్లేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేందుకు కాయసుగా ముస్లిం సోదరులను పిలుచుకొని ముద్దుగా పెడుతున్నారు కానీ కొన్ని ఏండ్ల సంధి వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు వస్తే కూడా మీరు చూడనట్టు ఇడిచిపెట్టిరట. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ మైనారిటీ లీడర్కు మంత్రివర్గంలో తావు ఇస్తామని ఆశ పెట్టబడితే ఆశ పెడితే ఆశ పుండ్లు అవుతాయి. దేవుళ్ళ మీదనే ఒట్లు తిని గట్ల మీద పెట్టే మీరు ఇప్పుడన్నా మాట మీద ఉంటారా, లేకుంటే మునుపటోలనే మాట తప్పుతారా అని అట్లా కూడా ప్రజలు పరిశాన్లో ఉండ్రు. మీరు నిబద్ధనే మాట మీద నిలబడాలని జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ ఎరకాయనంటే చెయ్యికి చేతిచ్చినా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కుల సంఘాల లీడర్లకు ఇచ్చిన మాటన్న నిలబెట్టుకొని మీ నియ్యత మీరు నిరూపించుకోరి. కానీ ఒకటి గమనించిరా, రెడ్డిల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్మ సంఘాలు మైనార్టీ సంఘాలతో కూడా సోపతిగా టవాటే. షెయి పార్టీ వాళ్ళు రాజకీయం అస్సలు చేస్తారు కదా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెబ్బకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ గురించి చాలా మందే అందివాడుతుర్రట. కారు పార్టీ వాళ్ళు ప్రేమగా బాపు అని పిలుచుకునే గులాబీ బాసు పానం బాగలేదా, ఏజు మీద పడ్డా కొద్దీ పెద్ద మనిషి దినానికింత గుంజుకపోతుండని కారు పార్టీ కార్యకర్తలు కుదేం పెట్టుకున్నారా. ఎందుకట్లా బాధపడుతుర్రో అరుచుకుందాం పాండ్రి. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు కన్న తండ్రి కాలం చేస్తే బక్కపలసని ఉక్కు మనిషి అని కార్యకర్తలు చెప్పుకునే కేసీఆర్ సార్ ఇట్లా ఆఖరి చూపు చూసేందుకు వచ్చినప్పుడు కార్లకెళ్ళి దిగి కట్టే పట్టుకొని నడుచుకుంటూ వచ్చిండట. ముఖ్యమంత్రిగా 2 మాటల ఏలుబడి చేస్తే సీఎం గిరి పోయి 2 ఏళ్ళు దగ్గరికి వచ్చే అని ఫామ్ హౌస్లో కూర్చొని కుదేం పెట్టుకుంటే మూలకు కర్ర చేతికొచ్చి 3 కాళ్ళ నడక రోడ్డుకు వచ్చిందా. అప్పట్లో అధికారం పోయిందని ఆలోచన చేసుకుంటా బాత్రూంలో కాలు జారి పడితే తుంటి బొక్క ఇరిగిపోయింది. దావకాల నుండి కోలుకొని మంచిగా అయినాక కట్టెపట్టుకొని నడుచుడు బంధు పెట్టిండు. మళ్ళా ఎప్పటి లెక్కనే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర బాగానే చేసిండు. అసొంటిది ఇప్పుడు మళ్ళెందుకు కేసీఆర్ సారు ఇట్లా కట్టెపట్టుకొని నడుస్తుండు, మళ్ళా మనిషి మొత్తం గుంజుకపోయిండు. పానం గిట్లా బాగుంటలేదా ఎట్లా, సారు మొత్తం బక్క సిక్కి పోతుండని మా బాపు ఎందుకు ఇట్లా బక్కగా అవుతుండని మొన్న కేసీఆర్ సార్ను చూసిన కారు నుంచి కారు పార్టీ కార్యకర్తలు ఒకటే రంది వాడుతురట. అయ్యా కేసీఆర్ సారు, మరి మీ పానం మంచిగానే ఉన్నదా, మళ్ళేమన్నా అయ్యిందా అనే ముచ్చట జర మీరే నాకు ఏం కాలేదు గుండ్రాయోలే గట్టిగానే ఉన్నా ఎవ్వరు రంది వడకుండ్రని ధైర్యం నూరిపోయిండ్రి సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రికం సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సీఎం రేవంతాల సారు మీద అలిగిండట. గౌరాల బిడ్డే అవ్వ మీద అలిగినట్టు ముఖ్యమంత్రి రేవంతాల సార్ మీదనే కోమటిరెడ్డి సార్ ఎందుకు అలిగిండో, అలిగి ఎటన వెళ్ళిపోయిండో. ఆయన అలక వెనక అసలు కారణము అరుచుకొని అలకా తీర్చి మనమన్న వద్దాం పాండ్రి ఏడుండో ఎంకులాడదాం నడువుండ్రిగా.
సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పట్నంలో లేంది చూసి మంత్రి సారుకు ముచ్చట చెప్పకుండానే సినిమాల పనిచేసే పనులతోని సీఎం రేవంతాల సారు మీటింగ్ పెట్టిండట. అగో సినిమాల శాఖను చూసే నాకు చెప్పకుండా మీరు మీటింగ్ ఎట్లా పెడతారు, నాకు చెప్పకుండా మీటింగ్ ఎవరు పెట్టుమన్నారని మంత్రి సారు బాగానే కోపానికి వచ్చిండట. బొంబాయిలున్నా అని సీఎం రేవంతాల సార్కు తెలిసిందేనా? అసొంటిది మంత్రి లేడని బొమ్మలు తీసేటోళ్లతోని మీటింగ్ తర్వాత పెడదామని చెప్పాలే గాని నేను లేంది చూసి కావాలని అట్లా ఏషగాళ్లతోని సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు ఏందని మొగని మీద అలిగిన పెన్లాం లెక్క గడికి అలుగుతున్నాడట. అగో మరి గిట్లా కాబట్టి మొన్న మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు చూసుకుంటున్న శాఖల మీద కూడా ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు కూడా ఆర్టీఐ చేసుకుంటా సమాచారం తెలుసుకున్న ముచ్చట ముంగట చేసుకుంటే ఇప్పుడు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కూడా షిర్రు బొర్రు ఆడుతున్నాడట. అయ్యా సీఎం రేవంతాల సారు, మీ షెయి సర్కార్ల మంత్రులు ఇప్పటికే ఒక్కల మాట ఒక్కరు ఇంటలేరు. తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇంటుర్రని మొన్నటిదాకా మొత్తుకున్న మీరే ఇట్లా వాళ్ళ శాఖలలో ఏలు పెడితే ఎట్లా? మీ కాంగ్రెస్ పార్టీ అంటే కయ్యాల పార్టీ అని ఏండ్ల సంధి పేరున్నది. అట్లా పంచాదుల పార్టీ అని మీ ఏలుబడిలో కూడా అందరికీ అర్థం కావాలని అట్లా కయ్యం పెట్టుకుంటుర్రా? మీరు పంచాదులు పెట్టుకొని కొనాకరికి షెయి పార్టీని ఏం చేస్తారో ఏమో అని అధికారంలోకి రాదు అని అధికారంలోకి వచ్చినందుకు షెయి పార్టీని చూసుకొని మురిసిపోతున్న కాంగ్రెస్ వాళ్ళు కుదేం పెట్టుకున్నారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పబ్లిక్ షెయి పార్టీకి ఇట్లా ఓట్లేస్తే వాళ్ళ ఇండ్లకు పథకాలు వచ్చుడేమో కానీ పక్కా బుల్డోజర్ అయితే వస్తుందట. అగో బుల్డోజర్ ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోకి వస్తే తెలంగాణలో మార్పు వస్తుంది అనుకుంటే బుల్డోజర్లు ఇండ్ల మీదకి పంపేంత మార్పు వస్తుందని ఎవరన్నారంటే ఈయనుండ్రి. ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది, ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. 2 ఏళ్ల కిందనే మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మి పబ్లిక్ అంతా మోసపోయినరు. ఇప్పుడు అట్లా కాకుండా ఇగురంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షెయి పార్టీని ఓడగొడితే సర్కారుకు ఇంత శరం వస్తుందని అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీ 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలువడిలా మీరు మోసేదికి బెల్లం పెట్టి నాకబెట్టకుండా ఇంకేమిడికి పెట్టి నాకబెట్టిర్రు సారు? మీరు కూడా ఈతకాయంత ఇచ్చినట్టే ఇచ్చి తాటికాయంత తప్పదీసినట్టు చేసిండ్రనే కదా మీ అయ్యా కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలువడిలా ఏడ మైకు పట్టినా కూడా ఒకటే మాట చెప్పు, హనుమంతుడు లేని ఊరు లేదు, కారు పార్టీ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని. చింతమడక చింతకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే ఆందెపకాయంత పొడుగు గుమ్మడికాయంత దొడ్డు అన్నట్టు బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొడుతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాటలనే అభివృద్ధి గానొస్తుంది, చేతల గానరాదని మనసు సెంచరెళ్ళిన ప్రజలు కారుకు కాలిచ్చి చేతులు కలిపిరి. మీరిట్లా బుల్డోజర్ల గురించి చెప్తుంటే పూస వచ్చి శుద్ధపూస గురించి చెప్పినట్టే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు 4 మంత్రులను మంత్రివర్గం నుంచి తీసేసి ఇంటికి పంపే పని ముంగడ పెట్టుకున్నాడట. మంత్రివర్గం కుత్తెమున్నది, దాన్ని ఎలుము చేద్దామనుకుంటున్నామని మైనారిటీ నాయకులను కూడా అందుకు తావు కల్పించేందుకు తీసుకుంటున్నామని అజారుద్దీన్ సార్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని అంటుంటే ఇప్పుడు మంత్రులను ఇంటికి సాగనంపబోతున్నాడని ఎవరన్నారు? ఏం కథ అంటే చెప్తా పండి. షెయి సర్కార్ల చాలా దినాల సంధి ఒకరు ఎడ్డెమంటే ఒకరు తెడ్డెమన్నట్టు, ఒకరు తాను వడిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటే ఇంకొకరు వడిన కుందేలకు మొత్తం కాళ్ళే లేవన్నట్టు మంత్రుల నడమ కయ్యాలు పెద్దగానే అవుతున్నాయట. మరి కలిసినప్పుడల్లా షెయి పార్టీ వాళ్ళు చేతులు కలుపుకొని షడసంబురంగా ముచ్చట పెడుతుంటారు. అదంతా డ్రామానా అంటే అట్లనే ఉన్నదట. ఉదికు పబ్లిక్ బాధలు పట్టించుకోవలసిన మంత్రులు వాళ్ళ సొంత పనులు చేసుకొని పాలకులం కాదు సేవకులం అన్న ముచ్చట మరిచిపోయి కమిషన్ల కోసం కయ్యాలు చేసుకుంటుండ్రని మొన్నటిదాకా ఒకటే తీరుగా ముచ్చట్లు వినబడే కదా. అందుకే అట్లా నిందలు మోస్తూ మంత్రులు ఇంకా మంత్రివర్గంలోనే ఉంటే కాంగ్రెస్ అధికారంను తెలంగాణలో బొందబెట్టే కాడికి తెస్తారని 4 మంత్రులను మంత్రివర్గంలోకి వెళ్లి పక్కకు పెట్టి ఎలుము చేద్దామనుకున్న కేబినెట్ను కుత్తెం చేయబోతున్నాడట రేవంతాల సారు. రెడ్ల పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఉండి తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి చేస్తున్న రేవంతాల సారు బీసీ మంత్రుల ఓసీ మంత్రుల పనితనం సక్కదనంగా లేదని, వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నా ఫాయిదా లేదు, ఉత్తసంచికాడ కావాలన్నట్టు పేరుకు వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు తప్పితే వాళ్ళతోని కాంగ్రెస్ కు కలిసి వచ్చింది కూడా ఏం లేదట. మీదికెళ్ళి మినిస్టర్లుగా ఉంటే పార్టీ పేరే ఖరాబ్ అయ్యే కాడికి వస్తున్నదట. అందుకే షెయి సర్కారు మంత్రివర్గంలోకి వెళ్ళి మంగళం చేసేందుకు ప్లాన్ చేస్తున్నదట. బీసీ మంత్రులు అంటే ఎవరున్నారు? మొన్నటికి మొన్న సాటి మంత్రిని పట్టుకొని దున్నపోతన్నాడని బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పంచాది పెద్దగానే అయ్యింది. అట్లనే ఓసీ మంత్రులు అంటే మొన్నటిదాకా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్తోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లతో కూడా పంచాది పెద్దగానే పెట్టుకున్నది. ఇట్లా మంత్రులు పంచాది పెట్టుకుని షెయి పార్టీ పరువు తీస్తుండని దూరం పెట్టబోతున్నారా అంటే ఏమో మరి. ఇప్పుడు ఆ 4 మంత్రులు ఎవరెవల పదవులు ఊడవీక సీఎం రేవంత్
రేవంతాల సారు చూస్తున్నాడో తెలవాలంటే 4 దినాలు ఆగితే అన్ని ముచ్చట్లు ఎరకైతాయి. అయ్యా సీఎం రేవంతాల సారు, ఇంటికి పంపితేనో కయ్యాలు కాకుండా చూసుకుంటేనో మీ చేయి సర్కారు పతార వెరగది సారు. మీరు అమ్మలక్కలకి ఇస్తామన్న మహాలక్ష్మి పథకం బాపతో నెలకు 2500 అందిస్తే, చేయిత పథకం కింద పెంచుతామన్న పింఛన్లు మీరిస్తే, కౌలు రైతుల కష్టాలు వాపితే, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేస్తే మీ కాంగ్రెస్ సర్కారు పతార వెరుగుడే కాదు సార్. కామన్ పబ్లిక్ కూడా మీ చేయి పార్టీనే షేరదీస్తారంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కార్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరూ పనిగట్టుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేయి పార్టీ ప్రచారం చేస్తుంటే ఒక మంత్రి మాత్రం ఎన్నికల ప్రచారం పక్కకు పెట్టి ఆయన పని ఆయన చేసుకుంటుండట. ఆ మంత్రి ఎవలే బాలన్న అంటారా? మీరే చూడురి. ఊరందరిది ఒక తోవు అయితే ఉలిపిరి కట్టేది ఒక తోవు అన్నట్టు, అందరు మంత్రులది ఒక రూట్ అయితే నా రూటు సపరేట్ అన్నట్టు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు దినం 18 గంటలు రికాం లేకుండా పనిచేసుకుంటా రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చే పనిలో పడ్డాడట. చేయి సర్కారు మంత్రులంతా ప్రచారంలో బిజీగా ఉంటే శ్రీధర్ బాబు సారు మాత్రం పెట్టుబడులు పట్టుకొచ్చి రాష్ట్రంలో కొత్త కంపెనీలు కొలాయించే పనిలో బిజీగా ఉన్నాడట. ఇట్లా ఇషారాతోని పనిచేస్తున్న మంత్రి సారు ఇప్పుడు దునియాల పేరుగాంచిన మెక్డొనాల్డ్ కంపెనీ పెబ్బలతోని కలిసి హైదరాబాద్ పట్టణంలోనే పెద్దెత్తున వాళ్ళ కంపెనీలు కొలాయించే కార్యం పెట్టుకున్నారట. తెలంగాణలో పెట్టుకున్న పెద్ద పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారును కూడా కంపెనీలు పిలిస్తే ఇద్దరు కలిసి కొలాయించిరట. మొన్నటిదాకా కూడా పని కట్టుకొని బయటి దేశం పోయి ఆడున్న పెద్ద కంపెనీలను పట్టుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పుకుంటా వచ్చిండట. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, మీరు ఇట్లా రికాం లేకుండా పనిచేస్తున్నా కూడా మీ ఐటీ శాఖ మొత్తం ఆగమాగము అన్నమో రామచంద్ర అన్నట్టే ఉన్నదని అంటుర్రు. ఉదికు మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి మీరు ఐటీ మంత్రిగా ఈమానందిని ప్రమాణం చేసినాకనే మస్తు కంపెనీలు ముల్లే మూట చదువుకొని రాష్ట్రం విడిచిపెట్టి పోతున్నాయని మొత్తుకుంటుర్రు. ఇప్పుడన్న ఎగురంతోనే మంచి కంపెనీలు పట్టుకరాకున్నా కానీ తెలంగాణ నిరుద్యోగులకు ఇస్తామన్న రాజీవ్ యువ వికాసం పథకం పైకము విడుదల చేసినా కూడా నిరుద్యోగులకు లోన్లు ఇచ్చిన చిన్న దందాలు పెట్టుకొని చిన్నగా ఎదుగుకుంటా పెద్ద కంపెనీలు పెట్టేంత ఎత్తుకు ఎదుగుతారు. అట్లా కూడా ఎందుకో ఆలోచన చేస్తలేరు. ఎప్పుడు బయటి దేశాల మీదనే ఆధారపడు ఏంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓడిపోతామని చేయి పార్టీలకు భయం పట్టుకున్నదట. ఉదికు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనే కమలం పువ్వు పార్టీ, కారు పార్టీ కంటే మేమే జోరు మీద ఉన్నాము, పబ్లిక్కు కూడా కాంగ్రెస్ పార్టీనే కావాలనుకుంటుర్రని కాంగ్రెస్ వాళ్ళు కథలుగా చెప్పుకుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో మీరే చూడురి. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు వార్త వచ్చింది. అంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేయి పార్టీ ఓడిపోతుందనే భయంతోనే ఇప్పుడు పని కట్టుకొని మరీ మంత్రివర్గ విస్తరణ చేస్తున్నామని మైనారిటీ లీడరు అజరుద్దీన్ సార్ను రేవంతాల సారు మంత్రిగా తీసుకోబోతున్నాడట. అమ్మ ఎంపీ డీకే అరుణా మేడము మరి చేయి పార్టీ లీడర్లకు ఓడిపోతామని భయం ఉండి మంత్రివర్గంలో మైనారిటీ లీడర్ను తీసుకుంటున్నారని మీరన్నట్టే అనుకుందాము. మరి మీ కమలం పువ్వు పార్టీ లీడర్ల పరితనం ఎట్లున్నది మేడము? అల్లుడొచ్చిండని కళ్ళు తెస్తే నీసు పెట్టలేదని కేసు పెట్టినరట వెనకట ఎవరో. ఇప్పుడు మీ పువ్వు పార్టీ లీడర్ల పనితనం కూడా అట్లనే ఉన్నదట. ఎట్లనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దేశం కోసం ధర్మం కోసం దేవులాడే చాలా మంది లీడర్లే దూరం ఉంటున్నారట కదా మేడము. కావాలని మరీ ప్రచారంకు కూడా వస్తలేరట. రాష్ట్రంలో పువ్వు పరిమళిస్తుందని మీ కమలయ్యలు పగటి కళలు అంటూ మొగ్గలనే వాడిపోయి కాండం కాడికెళ్ళి కూడా ఎండిపోయే కాడికి వచ్చేటట్టు ఉన్నదట. మంది పార్టీల మీద పొద్దుపోవుడు కంటే మొదలు మీ పువ్వు రెక్కలు చిక్కగా అయ్యేటట్టు చేసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొంతా తుఫాను పాడుగాను ఒక ఆంధ్రప్రదేశ్ని ఆగం చేసుడే కాదు, ఇప్పుడు తెలంగాణను మొత్తం తెర్రు చేసింది కదా. అరే ఏం వరదలు, ఏం వానలు, రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకపోయినాయి. 2 రాష్ట్రాలు తుఫాన్తో మొత్తం చందన అయినాయి. నిన్న జరంతా గెరివిచ్చింది కదా. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదో ఏం కథనం చూద్దాం పాండి. అరే హైదరాబాద్ పట్టణం నుంచి శ్రీశైలం పోయే హైవే రోడ్డు మొత్తం తెగిపోయింది. అటు దిక్కుపోయే బండ్లు మొత్తం బంద్ పెట్టి పోలీసులు కావలి కూడా ఉన్నారు. వరంగల్ పట్టణం మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నది. తుఫాను పాడుగాను వానలు దంచికొట్టేసరికి వరంగల్ గల్లులు మొత్తం చెరువులు కుంటలనే తలపిస్తున్నాయి. రోడ్డు ఏడున్నదో మోరీ ఏడున్నదో తెలియని పరిస్థితి. ఇట్లా బుడ్డపిల్లలను ఎత్తుకొని మరీ నడుమల మంటి నీళ్ళల్లా ఎట్లా పోతుర్రో చూడుండ్రి, నరకానికి పోతున్నట్టే ఉన్నదట. ఒక వరంగల్ పట్టణమే కాదు, అటు హైదరాబాద్ పట్టణంలో కూడా వరదలతోనే అగమైతుర్రట. ఇంట్ల కాలు బయట పెట్టకుండా ఓ దిక్కు వానలు ఇరగమరగ కొడుతుంటే ఇంకో దిక్కు వరదలతోని ఇండ్లు మునిగిపోయే కాడికి వస్తున్నదట. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాలు మొత్తం నీళ్ళలనే మునిగిపోయేసరికి ఏపీ సీఎం చంద్రాల సారు గాలి మోటార్ వేసుకొని మొంతా తుఫాన్తోని పంటలు, ఊర్లు, ఇండ్లు మొత్తం మునిగిపోయాయని కండ్లారా చూసిండట.
అయ్యా సీఎం చంద్రాలు సారు, అప్పట్లో విజయవాడలో కూడా ఇట్లనే వరదలు వచ్చినప్పుడు వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటామని అంటారు కదా సారు. అప్పటి వరద బాధితులకు అందరికీ పరిహారం అందిందా సారు? అందలేదనే బాగా మంది వరద బాధితులు బాధలు పడ్డరు. అప్పటిలే కాకుండా ఇప్పుడన్నా ఇన్నిగానం పంటలు నష్టపోయినాయి, ఇంతమంది ప్రజలు పరిశానలో పడ్డారు కాబట్టి ఇగురంతో మోంతా తుఫాన్ల ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకు, పంటలు పాడైన వాళ్ళందరికీ వెంటనే పాయమాలు కట్టించి వాళ్లకు నిల్వనీడ కూడా చేయాలి సారు. అట్లనే మీ శిష్యుడు తెలంగాణ సీఎం రేవంతాల సార్కు కూడా మీరు చెవుల చేసి మున్నేరువాగు బాధితుల ముంచినట్టు, కామారెడ్డి వరద బాధితులను కానన్నట్టు కాకుండా ఇప్పుడు మోంతా తుఫాన్తో బాధపడుతున్న వరద బాధితులకు పంటలకు వెంటనే పైకం విడుదల చేసి ఆదుకోవాలని చెప్తే బాగుంటుంది సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. 48 ఏళ్ల రాజకీయ జీవితంలో 12 మంది ముఖ్యమంత్రులతో పనిచేసిండట కానీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ అసొంటి ఆయన్ను ఒక్క ఆయనను కూడా అస్సలకే చూడలేదట. కాంగ్రెస్ సర్కార్ అంత దౌర్భాగ్యపు పాలన చూడలేదని చాలానే బాధపడుతుండట ఒక ఆయన. అంత కుదెం పెట్టుకున్నా లీడర్ ఇవ్వలే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. 12 ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడే అవకాశాలు దొరికింది. ఈయన 13గా ఆయన 78 నుంచి 47 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే యాక్టివ్ ఉండొచ్చు, ఇన్యాక్టివ్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ లేకపోవచ్చు. రాజకీయాలు ఉంటాయి. ఇన్నారా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సార్ ఏమంటున్నాడో? ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కానీ నా జీవితంలో ఇంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని, ఇంత దౌర్భాగ్యపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూసే దురదృష్టం కలిగినందుకు చింతిస్తున్నాను. ఏమన్నాడో ఇన్నారా? ఇంకా మొత్తం ముచ్చటి నుండి. కేవలం ఆరోపణ కాదు, వాస్తవాలు చర్చకు వస్తే అన్ని ముందర పెడతాను. ఆయన రాజకీయ జీవితంలోనే ఇసోటి సీఎంను చూడలేదని అనబట్టే. అయ్యా పొన్నాల లక్ష్మయ్య సారు, మరి మీరు కూడా పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు షెయి పార్టీ పగ్గాలు పట్టిండ్రు కదా, అప్పుడు మరి షెయి పార్టీ చక్కెర లెక్కనే తీయగున్నదా? పదవుల కోసం పార్టీ మంచిగుండేనా? అప్పట్లో మీకు జనగామల టికెట్ ఇయ్యకపోయేసరికి షెయికి చేతిచ్చి కార్ల కాలు పెట్టినాక షెయి పార్టీ అంత షేదయ్యిందా ఎట్లా? అయినా మీరు కూడా పదవుల కోసం, సీట్ల కోసం ఊసరేళ్ళు కదా రంగులు మార్చినట్టు, అంతకంటే ఎక్కువనే బిరాన జెండాలు మార్చిండ్రు కదా. అట్లా ఉన్న మీరు ఇప్పుడు షెయి పార్టీ ఏలుబడి చండాలంగా ఉన్నదని అనబడితిరి. మరి 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా అంత మంచిగుంటే ఎందుకు పబ్లిక్ కుటుంబ పాలన వద్దని గద్దె దించిరు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తెలంగాణ ప్రజలు బొందబెట్టిరో చెప్తే మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొంతా తుపాను పాడుగాను ఐకేపీ సెంట్రలల్లా అన్నదాతలు పోసిన వడ్లను అన్నింటినీ మొత్తం నానబెట్టింది. కుప్పల కిందికెళ్ళి కప్పలోలే నీళ్ళు వెళ్తున్నాయట. ఒడ్లు మొత్తం మొలకలు వచ్చి మొత్తం ఖరాబ్ అయినాయట. ఇప్పుడు తుపాను కాగమైన ఒడ్లు సర్కారు మద్దతు ధరకే కొంటదా, లేకుంటే కొనకుంటా అన్నదాతలను నాగం చేస్తుందా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. మోంతా తుపాన్తోని రాష్ట్రంలో చాలా జాగాల్లో ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లు మొత్తం నానిపోయి మొలకలు వచ్చే పరిస్థితి అయ్యిందట. అటు ఆఫీసర్లు కూడా ఒడ్లు పోసి వారం దినాలు అయినా కానీ కూడా అటు దిక్కు వస్తలేరు, పట్టించుకుంటలేరని మొన్నటిదాకా రైతులు రంది పడితే కూడా పట్టించుకోకపోయిరి. ఆ బాధలనే రైతులుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు ఇప్పుడు ఇట్లా తుపానుకు మొత్తం ఆగమాగం చందన అయినాయి. ఇప్పుడు షెయి సర్కారు ఇట్లా మొలకలు వచ్చిన ఒడ్లు కొనాలని అన్నదాతలు బాగానే బాధపడుతురట. అయ్యా కోపన మంత్రి కం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మరి మీ షెయి సర్కారు పెట్టిన ఐకేపీ సెంటర్ అన్నదాతలు ఒడ్లు మొత్తం కొనాలని నానిపోయిన ఒడ్లను కూడా మద్దతు ధరకే ఆఫీసర్లు తీసుకునేటట్టు ఆర్డర్లే ఇయ్యి. రైతులను ఎవ్వరు కూడా తిప్పలు పెట్టకుండా ఇప్పటికైనా యాళ్లకు కొనుగోలు జరిగేటట్టు ఏర్పాట్లు చెయ్యండి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ఇషారా చేసి రైతన్నలను ఆదుకోర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉదికు మోంతా తుపాను చేయంగా మొత్తం తెలంగాణ తెరల అయింది. వాగులు వంకలు మొత్తం పొంగి పొర్లుకుంటా ఊర్లనే ముంచి ఎత్తిపోస్తుంటే కూడా షెయి సర్కార్లా ఇంత కూడా చలనం లేదట. కామన్ పబ్లిక్ కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానొస్తలేవట. మలి సర్కారు మనసు మొత్తం ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల మీదనే ఉన్నదట. ముచ్చటంతా చెప్తా పండ్రి. మోంతా తుపానుతోనే అటు ఏపీలనే కాదు ఇటు తెలంగాణలో కూడా పొట్టు వానలు పడ్డాయి కదా. హైదరాబాదు ఒక్కటే కాదు అన్ని జిల్లాల్లో కూడా వానలు పెద్దెత్తున పడేసరికి వాగులు మొత్తం పొంగి పొర్లుకుంటా రోడ్లు మొత్తం కొట్టుకపోయినాయి. ఊర్లే నీళ్ళలా మునిగిపోతున్నా కూడా అటు దిక్కు ఒక్క మంత్రి కూడా వచ్చి మందలిచ్చింది లేదట. వరదలతోని కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి వాళ్ళ బాధలు పట్టించుకుంటలేడట. మొత్తం మంత్రులంతా పబ్లిక్ బాధలు పక్కకు పెట్టి పని కట్టుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనే పడ్డారట. అయ్యా సీఎం రేవంతాల సారు మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ప్రకృతి విపత్తులు ఎవ్వరు పసిగట్టలేరు, ఎవ్వరు కలగనరాట జరుగుతుందని. కానీ జరిగిపోయిన నష్టాన్ని గుర్తించుర్రి. మోంతా తుపాన్తోని 6 గాలం కష్టపడి పండించిన పంట మొత్తం ఆగమైపోయిందట. కొనుగోలు సెంటర్లలో ఒడ్లు పోస్తే టార్పాలిన్ కవర్లు కూడా తమరి సర్కారు ఇయ్యకపోయేసరికి వానలకు ఒడ్లు మొత్తం మొలకలొచ్చి కానకుంటా అయితే కనికరం కూడా లేకుండా మీ మంత్రులు మీరు అంతా ఎన్నికల మోజుల పడితే ఎట్లా సారు చూస్తుర్రు కదా, అట్లా చేసుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
నిజామాబాద్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సారు చేసిన పని చూస్తే అందరూ కూడా చిన్న కలెక్టర్ సార్ను తారీఫు చేస్తారట. అగో ఇప్పుడు అంత మంచి పని జాయింట్ కలెక్టర్ సారు ఏం చేసిండే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా జప్ప వీడియో చూసి మీరు కూడా ఏమంటారో అనుండ్రి. నిజామాబాద్ జిల్లా వేల్పూరు పెద్దవాగులకి వెళ్ళి శానా దిలాల సంధి ఆఫీసర్ల అందరి కళ్ళు కాపి కొందరు ఉష్కను ఎత్తుకబోతుర్రట. పని కట్టుకొని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సారు ఇట్లా ఇషారా చేసి వాగుల ఉష్కే ఎత్తుకబోతున్న 6 ట్రాక్టర్లను ఓ జేసీబీని అడ్డం పొడుగు నిలువు దొరకబట్టిండట. వెంటనే పోలీసులకు ఆర్డర్ లేసి ఆ ట్రాక్టర్లను జేసీబీని సీజ్ చేపించి స్టేషన్కు పట్టుకపోయిర్రట. ఇట్లా సబ్ కలెక్టర్ సార్ చేసిన పనిని చూసి చాలా మంది ఉష్కదందా చేసేటోళ్ళ ఆ పైంట్లు నానిపోయేటట్టుగా అయినాయట. అయ్యా చిన్న కలెక్టర్ సారు మీరు చేసిన పని మంచిగున్నది సారు. అసలు బట్టవాయిగాలు చేయంగానే ఇప్పుడు కామన్ పబ్లిక్ కొనాలంటే ఉష్కే చాలా ఖరీదైపోయింది. దొంగతనంగా బండ్లు పెట్టి కొట్టి అడ్డగోలు రేట్లకు బయట అమ్ముకుంటారు. సర్కారు ఇప్పటికే ఉష్కే కావాలంటే డీడీ కట్టి కొట్టుకోవాలని ఎంత చెప్పినా కూడా ఎవ్వరు కూడా పాటించుడే లేదా. మీరు ఇట్లా దొంగ ఉష్క దందాను బంధు పెట్టించడం మంచిగున్నది కానీ అట్లనే మీరు పని కట్టుకొని మరి పబ్లిక్కు అగ్గువాకు సర్కారు ఉష్కే ఇప్పించేటట్టు ఏర్పాట్లు చేస్తే కూడా ఇంకా మంచిగుంటది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నేను ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చలు నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.